హాయ్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. బేసిక్గా ఫ్రెండ్ అంటే ఎవరు? మన కష్ట నష్టాల్లో తోడుండి మన ప్లస్ అండ్ మైనస్లో యాక్సెప్ట్ చేసి మనకు ఆపదలో మన పక్క నుండి తోడుగా ఉండేవాడే ఫ్రెండ్ అంటే. 100 మంది చెప్పుకోవడానికి ఫ్రెండ్స్ నాకు ఈడున్నాడు ఆడున్నాడు ఇంత మధురు అంత మధురు అని చెప్పుకొని మనకు ఆపదల్లో ఒక్కరు లేకుండా ఫోన్ చేయగలరు. అరే నేను బిజీగా ఉన్నారా మామ, అరే ఇప్పుడు నేను రాలేను రా బై, నేను బయట ఉన్నాను రా బై. ఇట్లాంటి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా వేస్టే. ఒక్కడున్నా చాలు. అది ఎట్లుండాలంటే మన కష్టం వచ్చినప్పుడు మన పక్కన తోడుండి ధైర్యాన్ని ఇవ్వాలి, మన బాధ కలిగినప్పుడు మనల్ని ఓదార్చాలి, మన కళ్ళలో నీళ్ళు వచ్చినప్పుడు తన చెయ్యి మనల్ని తుడవగలగాలి. అలాంటి ఫ్రెండ్ ఒక్కడున్నా చాలు, వాడు 100 మందితో సమానం. నా లైఫ్లో పెళ్ళి కాకన్నా ముందు నా ఫ్రెండ్ ఉండేది. ఇప్పుడు తన మ్యారేజ్ అయిపోయింది. తన మ్యారేజ్ లైఫ్లో తను చాలా బిజీగా ఉంది. నా మ్యారేజ్ తర్వాత నాకు ఉన్న ఒకే ఒక ఫ్రెండ్, అది మా హస్బెండ్. ఎందుకంటే నేను చాలా ముక్కుసూటిగా మాట్లాడే మనిషిని అనమాట. నేను చాలా తక్కువ మందికి నచ్చుతా. ఇప్పుడు 100 మంది తప్పుని కరెక్ట్ అన్నా సరే నేను మాత్రం దాన్ని తప్పనే వాదిస్తా. కరెక్ట్ అని అస్సలు యాక్సెప్ట్ చేయను. ఇక్కడ నా మనస్సాక్షిని చంపుకొని దాన్ని తప్పుని రైట్ అని నేను ఎప్పుడు ఎంకరేజ్ చెయ్య. అందుకే నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు నా మెంటాలిటీకి మ్యాచ్ అయ్యేవాళ్ళు. అట్లా నా లైఫ్లో ఉన్నది మా హస్బెండ్. బేసిక్గా మనకు ఏదైనా బాధ కలిగిందనుకో ఎవరితో షేర్ చేసుకుంటాం? అమ్మతో షేర్ చేసుకుంటాం. కానీ నేను మా హస్బెండ్తో షేర్ చేసుకుంటా. ఎందుకంటే తను నాకు అమ్మంత ప్రేమను అందిస్తాడనమాట. మనకి ఏదైనా కావాలనుకో మనం ఎవరిని అడుగుతాం? నాన్నని అడుగుతాం. కానీ నేను మాత్రం మా ఆయనని అడుగుతా. అమ్మ లాంటి ప్రేమని అందిస్తూ నాన్న లాంటి బాధ్యతని తీరుస్తూ చెప్పాలి అంటే నన్ను ఒక చిన్న గాజు బొమ్మలాగా చూసుకుంటాడు మా హస్బెండ్. ఐఎమ్ సో లక్కీ ఇలాంటి హస్బెండ్ నా లైఫ్లో ఉన్నందుకు. మా హస్బెండ్ని నా బెస్ట్ ఫ్రెండ్ అని ఎందుకు చెప్పినా అంటే నేను ఏడుస్తే నన్ను ఓదారుస్తాడు, నా ప్రేమని అర్థం చేసుకుంటాడు, నేను కోపంగా ఉంటే నా కోపాన్ని భరిస్తాడు, ఇంకా చెప్పాలి అంటే నన్ను ఒక చిన్న పిల్లలాగా చూసుకుంటాడు. ఇంతకన్నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరుంటారండి? నార్మల్గా మా హస్బెండ్ ఇంటికి వచ్చినాక నేను చేసే మొదటి పని ఏందో తెలుసా? ఆయన ఫ్రెష్ అయినాక నా జాబ్ దగ్గర ఏం జరిగిందో ఆ విషయాలన్నీ చెప్పడం. వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, వీడేం చెప్పిండు, వాడేం చెప్పిండు, ఆమె ఎట్లా అన్నది, ఈమె ఎట్లా అన్నది, అదంతా ఫస్ట్ రాగానే తనతో షేర్ చేసుకోవడం అనమాట. తను మాత్రం చాలా ఓపికగా నేను చెప్పేది అంతా వింటూ సరే తీమా అట్లా జరుగుతూనే ఉంటుంది, లైట్ తీసుకో, మనం అనే వాళ్ళం అందరికీ నచ్చాలని లేదు, నచ్చొద్దు అని రూల్ లేదు, ఎవరిష్టం వాళ్ళదే. నచ్చిన వాళ్ళు మనకి పాజిటివ్గా మాట్లాడతారు, నచ్చిన వాళ్ళు మన కోసం నెగిటివ్గా మాట్లాడతారు. అదంతా ఆలోచించి బుర్ర ఖరాబ్ చేసుకోకు, లైట్ తీసుకో అని ఇట్లా ప్రతి చిన్న విషయంలో ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడండి. చెప్పాలంటే నా కోపాన్ని భరిస్తూ నా అల్లరిని భరిస్తూ ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలి అంటే నా చిరాకుని అన్నీ ఎవ్రీథింగ్ తను భరిస్తాడండి. ఒక చిరునవ్వుతోనే సరే తీరా లైట్ తీసుకో అయితేనే ఉంటాయి అని చెప్పి ఒక నవ్వుతో కొట్టి పడేస్తాడు. తను నా కోపాన్ని, నా బాధని, నా ప్రేమని ఇంకా అన్నిటినీ చెప్పాలంటే అన్నిటినీ భరించి నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండి అన్ని విషయాల్లో నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాడు. అంతెందుకు నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అరే నీకు అవసరమా, ఎందుకు పెడుతున్నావు, ఏంది, ఎందుకు అని ఇట్లా బేకార్ క్వశ్చన్లు ఇస్తూ మస్తు మంది ఉన్నారు నా చుట్టుపక్కల కానీ, మా కొలీగ్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ. సో అవన్నీ ఆయనతో షేర్ చేసుకున్నారు. అరే వీళ్ళు ఇట్లా అంటున్నారు, అట్లా అంటారు అని చెప్పి నేను బాధపడుతుంటే తను నాకు చెప్పిన మాట ఏందో తెలుసా? అరే అనేటోళ్ళు మస్తుగా అంటారా భయ్, అవన్నీ లైట్ తీసుకో, నువ్వు పట్టించుకోకు, నీకేది నచ్చుతుందో నువ్వు అది మాత్రమే చెయ్యి. ఎందుకంటే నీకేది నచ్చిందో నువ్వు చేసినప్పుడు మాత్రమే సంతోషంగా ఉంటావు, నీ సంతోషం నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇలా ప్రతి విషయంలో నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు. ఇలాంటి హస్బెండ్ మీ లైఫ్లో మీకు గనా ఉంటే ఈ వీడియో తనకి షేర్ చేయండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ వన్స్ అగైన్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో జర నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు జర నా వీడియోలను చూసి ఎంకరేజ్ చేయండి. సో ఫైనల్లీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు మై స్వీటెస్ట్ హస్బెండ్. బాయ్.